గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు శ్లోకం కూడా చెప్పుకునేవాళ్ళం, ఈ తర్వాత అర్థం మాత్రం చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా అర్థము ఏదైనా విశేష అర్థం ఉంటే అది కూడా చెప్పుకున్నాం ప్రవచన రూపంలో. రెండు స్కందాలు పూర్తి చేశాం, 12 స్కందాల్లో. 3వ స్కందంలో మనం 53 భాగాలు పూర్తి చేశాం. 54వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు భాగవతాన్ని రచించిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పుండరీకాక్షుడు అంతర్ధానం అయ్యాడు. అక్కడి వరకు చెప్పుకున్నాం. ప్రత్యక్షంగా కర్ధమ ప్రజాపతికి దర్శనమిచ్చాడు. ఆ తర్వాత అతని కోరికని నెరవేరుస్తూ వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. తన యొక్క వాహనమైన గరుత్మంతుణ్ణి అధిరోహించి అతని చక్కని రెక్కల కదలికల చప్పుళ్లతో సలక్షణమైన సామగానాన్ని ఆలకిస్తూ ఆనందంగా వైకుంఠం వేయించేశాడు, వైకుంఠానికి. ఆ తర్వాత కర్ధముడు ఆనంద పారవస్యంతో రాబోయే సుఖ సంతోషాలు మనస్సులో ముప్పిరి కొనగా వెంటనే బిందు సరస్సుకు వెళ్ళాడు. అక్కడ ఆ మునీంద్రుడు శ్రీహరిని స్మరిస్తూ కూర్చున్నాడు. అలా ఉండగా స్వయంభవ మనువు భార్యతో కూడి బంగారు అలంకారాలతో కూడిన రథాన్నెక్కి వచ్చాడు. తన వెంట తన బిడ్డను కూడా తెచ్చుకున్నాడు. దేనికి ఆయన అమ్మాయితో తిరుగుతున్నాడంటే తగిన వరుడు కోసం. అంతరా తిరిగి ఇక్కడికి వచ్చాడు, ఈ ఆశ్రమ స్థానానికి, బిందు సరోవరం దగ్గరికి. ఈ బిందు సరోవరం ఏమిటయ్యా అంటే, కర్ధముణ్ణి తన కరుణార్థ దృష్టులతో చూచినప్పుడు ఆయన కళ్ళ నుండి రాలిన ఆనంద భాష్పాల సమూహమే, ఆనంద భాష్ప బిందువుల సమూహమే ఈ బిందు సరోవరం. ఆ పుణ్యతీర్థాన్ని స్వయంభవ మనువు తన కళ్ళ ముందు సందర్శించాడు. అక్కడికి వచ్చాడనమాట అమ్మాయిని తీసుకొని. అక్కడే కర్ధముని యొక్క తపోవనం ఉన్నది. ఆ ఆశ్రమ వాటికలో గానుగ చెట్లు, మద్ది చెట్లు, పొగడ చెట్లు, ఏరు మద్ది చెట్లు, వేప చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు పోయాడు. కడిమి చెట్లు ఉన్నాయి, కరిగొట్టు చెట్లు ఉన్నాయి, చందన వృక్షాలు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, కర్పూర వృక్షాలు, దిరిసిన చెట్లు ఇవన్నీ కూడా కనిపించాయి. లవంగ లతలు, మాదీ ఫలాలు, మామిడి చెట్లు, ఎర్ర చందనం చెట్లు, సంపెంగ పొదలు, మారేడు చెట్లు, వెలగ చెట్లు, ఇప్ప చెట్లు ఇవన్నీ కనపడ్డాయి. ఆ పక్కనే మల్లెలు మొల్లలు అల్లుకున్న చిక్కని చక్కని పొదరిండ్లు కూడా కనపడ్డాయి ఆయనకి. ఆశ్రమంలో బాగా పండిన పండ్ల బరువుతో కిందకు వంగి చెట్ల కొమ్మల మీద నివసించే పక్షి మూకల కలకల ధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తూ ఎంతో చక్కగా కనిపిస్తుంది. చెట్లన్నీ కూడాను బాగా పండ్లు కాచి వంగి ఉన్నాయి. వాటి మీద పక్షి మూకలు కలకల వినపడుతుంది, కలకల ధ్వని. పండిన పండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమ ముక్కుతో పొడవుగా ఏర్పడిన సందుల నుండి స్రవిస్తూ ఉన్న బాగా పండి ఉన్న ఫలరసాన్ని తాగి రామచిలకలు సంతోషంతో చేస్తున్న అర్థవంతాలైన వేదగానాలు వీణుల విందుగా వినిపిస్తున్నాయి. అక్కడ లేత లేత తీయ మామిడి చిగుళ్లను తెగమెక్కి వగరెక్కి
పొగరెక్కిన గొంతులతో కోయిళ్ళు ఎంతో రమ్యంగా అవ్యక్త మధురంగా పంచమస్వరంతో కూస్తూ ఉన్నందుచేత చాలా చక్కగా కనపడుతుంది ఆ వనం. అక్కడ ఉన్న చిక్కని తమాల వనాలను చూసి మేఘాలు అని భ్రాంతిపడి నెమళ్ళు ఉల్లాసంగా ఒళ్ళు మరిచి పురులు విప్పి చూడ ముచ్చటగా ఆడుతూ ఉన్నాయి. కన్నెలేళ్లతో, నీటి కోళ్లతో, బెగ్గురు పక్షులతో, కొంగ గుంపులతో, చక్రవాకాలతో, గండు తుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్ల కలువలతో, ఎర్ర కలువలతో విరాజిల్లే సరోవరాలు గల ఆ ఆశ్రమ వాటిక అత్యంత రమ్యంగా ఉంది. ఆ తపోవరం పరిసరాల్లో ఏనుగులు, పెద్ద పులులు, తోడేళ్లు, అడవి పందులు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, లేళ్లు, ఇంకా సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఒప్పుతున్న కర్దమ మహామునీంద్రుడి యొక్క తపోవనాన్ని దర్శించి స్వయంభవ మనువు అమితమైన ఆనందంతో ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఎంతో తపో వ్యాపారం చేత శరీరం చక్కగా ప్రకాశిస్తూ ఉన్నవాడు, మిక్కిలి చిక్కిపోయి ఉన్నప్పటికీ విష్ణు సంకీర్తనం అనే అమృత రసాన్ని దొన్నెల వంటి చెవులతో తాగి ఆ మాధుర్యంలో మైమరిచి ఉండటం వల్ల ఆ కృశత్వం కనిపించడం లేనివాడు, జడలు, నారచీలలు, జింక చర్మము ధరించి తామర రేకులు వంటి విశాలమైన నేత్రాలతో ఒప్పుతూ వినూతనమైన రత్నంలాగా వెలుగుతున్నవాడు అయిన కర్దమ ప్రజాపతిని చూచి స్వయంభవ మనువు అతన్ని దర్శించి భక్తిభావంతో ఆయన పాదాలకు నమస్కరించారు. ఈయన ప్రజాపతి అంటే రాజు, ఆయన బ్రాహ్మణుడు, కర్దమ మునీంద్రుడు. ఇలా వందనం గావించిన తర్వాత తన గృహానికి చనుదించిన ఆ మనువుని ఆదరించి అర్ఘ్యపాద్యాది విధులతో పరితిష్ఠుణ్ణి గావించి భగవంతుడు చెప్పిన విషయాన్ని సంస్మరించుకొని, అంతకుముందే చెప్పాడు ఇలా వస్తాడు నీకు స్వయంభవ మనువు వస్తాడు నీ దగ్గరికి, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు అన్న విషయాన్ని తలచుకొని ఆ స్వయంభవ మనువుతో అన్నాడు, ఉత్తమ గుణాలకు స్థానమైన ఓ రాజా, భగవద్భక్తుడవైన నువ్వు దుర్జనులను శిక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి లోకంలో పర్యటిస్తూ ఉంటావు. అంటే రాజు డ్యూటీ ఏమిటయ్యా అంటే ఎప్పుడు కూడా లోకాలన్నీ పర్యటిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. అసలు వేషంలోనో లేక మారు వేషంలోనో తిరుగుతూ ఉండాలి. మనం ఎంతో కొంతమంది ముఖ్యమంత్రులు వాళ్ళని కూడా చూసాం. వాళ్ళు మారు వేషాల్లో తిరిగి ప్రజల బాధలను తెలుసుకుంటూ ఉండేవారు. మరి ఓ పుణ్యపురుష, నువ్వు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, దేవేంద్రుడు వీరి అంశాలు కలవాడివి. ఎందుకంటున్నాడు ఇట్లా? రాజుకి ఈ దిక్పాలకుల యొక్క అంశతో పుడతాట రాజు. నువ్వు విశుద్ధ మహావిష్ణు స్వరూపుడివి. ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు, మనకు లేదు కానీ పరిపాలించే రాజుని ఒక రాజరికం ఉంది అక్కడ. ఎంతో ప్రపంచాన్నంతే ఏలిన బ్రిటిష్ ప్రభుత్వంలో ఇంకా రాజరికం ఉంది. రాజుని దేవుడిగా కొలుస్తారు అక్కడ. కాబట్టి రాజు అనేవాడు మహావిష్ణు స్వరూపుడు. అటువంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను అని కర్దమముని అంటున్నాడు. నువ్వు ఎల్లప్పుడూ కూడా సమస్త లోకాల్లో జయాన్ని సంపాదించే మణులు తాపిన బంగారు తేరెక్కి విల్లు చేబూని వీర సైనికుల పాదఘట్టనలతో ధాత్రి దద్దరిల్లగా జైత్రయాత్ర చేస్తూ ఉంటావు. రేపు మనం 55వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్వమురా.